ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. స్నపన తిరుమంజనంలో ఆది దంపతుల అద్భుత సోయగం. సింహాచల క్షేత్రంలో ఘనంగా గరుడ వాహన సేవ. శ్రీ వరాహలక్ష్మీ నృసింహునికి వేడుకగా ఆస్థానం. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు. కళ్యాణకట్ట తదితర ప్రాంతాలలో సౌకర్యాలపై అధికారులకు సూచనలు. అప్పలాయగుంటలో వార్షిక పవిత్రోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు. గ్రామోత్సవంలో స్వామి అమ్మవార్ల దర్శనం. శ్రీకాళహస్తిలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం. అభిషేకోత్సవంలో దుర్గేశ్వరుని సేవించి తరించిన ఓరుగల్లు వాసులు. ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంతో తిరుపతిలోని కపిలతీర్థం ఉత్సవ శోభతో కలకల్లాడింది. టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలో విశేష ఉత్సవాలను నయన మనోహరంగా నిర్వహించారు. అభిషేక సేవలో ఆది దంపతులు అద్భుతంగా కటాక్షించారు. తిరుపతి కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా సోమవారం అభిషేక సేవ కనుల పండుగగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ, షోడశోప కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక మాస శివరాత్రి వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై పసిడి కాంతుల ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార శోభితులను చేసిన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని వెంచేపు చేశారు. కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, గణపతి పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు.
ఆపై వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణం కనుల పండుగగా సాగింది. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి జరిగే వివిధ రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో నిర్వహించిన పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ముగిశాయి. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఉత్సవాలలో 3వ రోజైన సోమవారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని కొలువు తీర్చి హోమాది క్రతువులను నిర్వహించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు పసుపు చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు.
అనంతరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి గ్రామోత్సవం జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ గ్రామోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల దివ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభాయమానంగా ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా తిరుమలలోని పలు ప్రాంతాలలో విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేస్తున్నారు. దేవతామూర్తుల రూపాలను చూడ చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా జరిగే విద్యుత్ అలంకరణ పనులను పరిశీలించారు. ఆలయం ముందు భాగంతో పాటు ప్రాకారంలో జరుగుతున్న విద్యుత్ అలంకరణలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో గరుడ వాహన సేవ కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సింహాద్రి అప్పన్నకు షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం తదితర క్రతువులను జరిపి ప్రియ గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. వేద పండితులు వేద పఠనం చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడోత్సవాన్ని శోభాయమానంగా జరిపి ఆస్థానం నిర్వహించారు. తిరుమలలోని పలు ప్రాంతాలలో ఆదివారం అర్ధరాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆలయం ఎదుట తప్పిపోయిన యాత్రికుల సమాచారాన్ని తెలిపే కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన యాత్రికుల సమాచార కేంద్రంలో సిబ్బందితో మాట్లాడారు. యాత్రికులకు అందించే టీటీడీ సమగ్ర సమాచారంతో కూడిన కరపత్రాలను పరిశీలించారు. అనంతరం కళ్యాణకట్ట చేరుకొని పాదరక్షల కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాదరక్షలు ఎక్కడికక్కడ వదిలి ఉండడంతో అనుకూల ప్రదేశంలో పాదరక్షల కౌంటర్ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులతో టీటీడీ అదనపు ఈవో ప్రత్యేకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను స్వీకరించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారికి సోమవారం 2 నూతన గొడుగులు విరాళంగా అందాయి. తమిళనాడు రాష్ట్రం పూనమల్లికి చెందిన శ్రీ అలమేలుమంగ ట్రస్టుకు చెందిన గోపాలకృష్ణ తమ బృందం సభ్యులతో కలిసి నూతన గొడుగులను తీసుకుని తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు.
గత 9 సంవత్సరాలుగా వీరు టీటీడీకి గొడుగులను విరాళంగా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం నుంచి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ట్రస్ట్ సభ్యులు మేళతాళాలతో ఊరేగింపుగా గొడుగులను తీసుకువచ్చి శ్రీ కోదండరామస్వామి వారికి 2 గొడుగులను సమర్పించారు. మిగతా 4 గొడుగులను తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా త్వరలో శ్రీవారికి అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు పూవై అలిమేలుమంగ ట్రస్ట్ చైర్మన్ గోపాలకృష్ణ గారు 4 గొడుగులు ప్రతి సంవత్సరం సమర్పించడం, కోదండరాజు స్వామి వారికి 2, వెంకటేశ్వర స్వామికి 4 ఇవ్వడం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులు వెంకటేశ్వర స్వామికి భక్తితో చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి గొడుగులు తీసుకొచ్చి ఇక్కడ కోదండరాజు స్వామికి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి సమర్పించడం మనస్ఫూర్తిగా కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయన కుటుంబాలకు ఎక్కువగా ఉంటాయి. వారి ఆయురారోగ్యాలు కాపాడాలని వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకుంటూ ఈ యొక్క ఆయన భక్తిభావాన్ని చాటుకున్న భక్తుడు గోపాలకృష్ణ గారు అనేసి కూడా ఆయన మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నాను. భాద్రపద మాసం సోమవారానికి మాస శివరాత్రి తోడవడంతో దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ శోభగులతో ప్రకాశించింది. ఆలయంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారికి అర్చకులు విశేషంగా అభిషేకం నిర్వహించారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించిన తర్వాత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం చేసి హారతులు సమర్పించారు. అనంతరం మృత్యుంజయ స్వామివారికి పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. సన్నజాజులు, గులాబీ, మల్లెలు, కనకాంబరాల మాలలతో స్వామివారికి అలంకరణ చేసి నివేదన, మంగళహారతులు సమర్పించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. ఇక వరంగల్లోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రాభిషేకం కనుల పండుగగా జరిగింది. ఈ పుణ్యప్రదేశంలో స్వయంభూగా వెలిసి ఓరుగల్లు వాసుల ఆరాధ్య దైవంగా అలరాడుతున్న దుర్గేశ్వర స్వామివారికి అర్చకులు సకల శోభితంగా అభిషేకం నిర్వహించారు. ఆపై బిల్వపత్రార్చన, పుష్పార్చన జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అభిషేక ద్రవ్యాలలో వేడుకగా దర్శనమిచ్చారు. కడప జిల్లా మోక్షంపేట శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్యుల వారికి మాస శివరాత్రిని పురస్కరించుకుని అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించిన తర్వాత శంకరాచార్యుల వారికి నూతన వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరణ చేశారు. మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాల వితరణ జరిపారు. ఇప్పుడొక చిన్న విరామం.
వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరం చైతన్య నగర్లో కొలువైన శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. స్వామివారికి ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించిన తర్వాత అర్చకులు పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి విభూది, నూతన వస్త్రాలు, పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాదులు, హారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు ఘనంగా జరిగాయి. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు రాజరాజేశ్వర స్వామివారికి ప్రాతకాల అభిషేక ఆరాధనలు జరిపి పూలమాలలతో చూడ చక్కగా అలంకరణలు చేశారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని దైవనామస్మరణలతో పులకించారు. అనంతపురం జిల్లా కొత్త చెరువు గ్రామంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు పరమశివుడికి పలు రకాల పలరసాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం బిల్వపత్రాలు, రుద్రాక్షమాలలతో స్వామివారికి అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.